ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్న బాధితులకు ఏపీ మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న బాధితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారు. సంబంధిత దేశంలోని టీడీపీ వింగ్కి సమాచారం చేరవేసి బాధితుల్ని కాపాడుతున్నారు. కేంద్రం సాయంతో గల్ఫ్ బాధితుల్ని స్వగ్రామాలకు తీసుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో 3 బాధితులకు భరోసాగా నిలబడ్డారు మంత్రి లోకేష్. ఇటీవల కువైట్లో వేధింపులతో దుర్భరమైన జీవితం గడుపుతున్నామని ఓ తెలుగు కార్మికుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ సాయం చేయాలంటూ వీడియోలో వేడుకున్నాడు. బాధితులు ఎక్స్లో పెట్టిన వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మేమున్నామని భరోసా కల్పిస్తూ టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి బాధ్యతని అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొచ్చే వరకు వ్యవహారాన్ని మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. బాధితుడు శివ స్వస్థలం మదనపల్లి చేరుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగు వ్యక్తి వీరేంద్రకు మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో దుర్భరమైన జీవితం గడుపుతున్నా అంటూ వీరేంద్ర ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటల మధ్య తనని పడేశారని ఆవేదన వ్యక్తం చేశాడతను. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని ఓ వీడియోని పోస్ట్ చేశారు. వీరేంద్ర వీడియో చూసి స్పందించిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. లోకేష్ ఆదేశాలతో వీరేంద్రను ఎడారి నుంచి తీసుకొచ్చి స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్లను ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగం చేపట్టింది. తనను రక్షించిన మంత్రి లోకేష్ కు తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగానికి వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి ఒమన్లో చిక్కుకున్న మామిడి దుర్గా అనే మహిళకు కూడా మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. 4 నెలల క్రితం ఏజెంట్ల ద్వారా ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయానంటూ దుర్గా ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాలని మంత్రి నారా లోకేష్ ని కోరారామె. దుర్గ పోస్ట్ పై స్పందించిన మంత్రి లోకేష్ దుర్గని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడి మామిడి దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి లోకేష్ ఆదేశించారు. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చామ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్. కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్.